Hello dear friends, today I will let you know how to make simple party makeup by ourselves with Oriflame products. So before starting our makeup, we have to moisturize our face. సో మనం మేకప్ స్టార్ట్ చేసే ముందు మన ఫేస్ ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో మాయిశ్చరైజేషన్ ఎలా చేసుకుంటాము అంటే కనుక లైక్ మీరు ఒకవేళ ఏదైనా మంచి స్కిన్ కేర్ సెట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ స్కిన్ కేర్ సెట్ అప్లై చేసుకుని మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసరికి ఇవాళ నేను ఓరిఫ్లేమ్ నుంచి ఆప్టిమల్ స్కిన్ కేర్ సెట్ అనేది యూజ్ చేసుకున్నాను. సో అలాగా మీరు ఏదైనా సరే సపోజ్ మీ దగ్గర అంత సెట్ అంత లేదు అంటే కనుక అట్లీస్ట్ ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అనేది బేస్ గా ఖచ్చితంగా మన మేకప్ ముందు డెఫినెట్ గా అప్లై చేయాలి. సో అప్లై చేయడం వల్ల ఏంటంటే మంచి సాఫ్ట్ స్మూత్నెస్ అనేది ఉంటుంది మన మేకప్ కి. అండ్ అది కూడా ఒక 10 or 15 minutes ముందు కనుక మనం మాయిశ్చరైజ్ చేసుకున్నాక మన మేకప్ అనేది స్టార్ట్ చేస్తే ఆ లుక్ ఇంకా చాలా బాగుంటుంది. లైక్ ఏంటంటే తొందరగా మన మేకప్ వల్ల స్వెట్ అనేది పట్టకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను 15 or 20 minutes ముందు నేను మాయిశ్చరైజర్ అనేది కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసేసుకున్నాక ఆఫ్టర్ 15 or 20 minutes సో ఐ వాజ్ అప్లయింగ్ మై టెండర్ కేర్ లిప్ బామ్. సో టెండర్ కేర్ లిప్ బామ్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే లైక్ టెండర్ కేర్ అనే కాదు, లైక్ మీ దగ్గర ఎటువంటి టైప్ ఆఫ్ లిప్ బామ్స్ ఉన్నా కూడా లిప్ బామ్ అనేది మనం డెఫినెట్ గా లిప్స్ కి అప్లై చేసుకోవాలి. సో ఏంటంటే మనము మేకప్ అంటే లైక్ లిప్స్టిక్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఆ స్మూత్నెస్ కోసం చాలా మందికి ఏంటంటే క్రాక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి క్రాక్స్ అనేవి లేకుండా స్మూత్ గా ఉండాలి మన లిప్స్ అనేవి. అంటే లైక్ ఎంతసేపు అయినా కూడా ఆ లిప్స్ మనకి క్రాక్స్ అనేవి కనిపించకుండా ఉండడం కోసము డెఫినెట్ గా మనం టెండర్ కేర్ లిప్ బామ్ ఆర్ ఎనీ అదర్ లిప్ బామ్స్ అనేవి యూజ్ చేస్తాము. సో నేను వచ్చేసరికి టెండర్ కేర్ లిప్ బామ్ తో నేను నా లిప్స్ అనేవి మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. సో ఇట్లాగా మాయిశ్చరైజ్ చేసేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము. సో ప్రైమర్స్ ఏంటంటే ఓరిఫ్లేమ్ లో 2 types ఆఫ్ ప్రైమర్స్ అనేవి ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి జొడానీ గోల్డ్ ప్రైమర్. సో జొడానీ గోల్డ్ ప్రైమర్ ఏంటంటే స్పెసిఫిక్ గా మనము పార్టీస్ కి ఇఫ్ నాట్ మనకి ఫేస్ లో రిచ్ లుక్ ఉండాలి, లేదంటే గ్లాసీగా చాలా బాగా కనిపిస్తుండాలి అనుకునే దానికి మనము జొడానీ గోల్డ్ ప్రైమర్ యూజ్ చేయొచ్చు. అండ్ లాస్టింగ్ ప్రైమర్ అండ్ మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడాను కొంచెం హైడ్ చేస్తుంది స్కిన్ మొత్తం ఈవెన్ గా కనిపించడానికి. అండ్ అగైన్ ఏంటంటే మంచి గ్లాసీ లుక్, చాలా మంచి గ్లాసీ లుక్. ఈ ప్రైమర్ వచ్చేసరికి స్పెసిఫికల్ గా నార్మల్ టు కాంబినేషన్ ఇఫ్ నాట్ డ్రై స్కిన్ వారికి బాగా సెట్ అవుతుంది. బట్ నాది వచ్చేసరికి కాంబినేషనల్ టు ఆయిలీ స్కిన్ అయినా కూడాను లైక్ ఏంటంటే నాకు దీని నుంచి వచ్చే ఆయిలీనెస్ ఆ షైనింగ్ అనేది నాకు చాలా ఇష్టం. సో అందుకనే నేను దీన్ని ఇష్టపడతాను, డెఫినెట్ గా యూజ్ చేసుకుంటా ఉంటాను. అండ్ అగైన్ ఇంకొక ప్రైమర్ వచ్చేసరికి D1 ప్రైమర్. సో ఈ D1 ప్రైమర్ ఏంటంటే లైక్ స్పెసిఫికల్లీ ఆఫీస్ పర్పస్ కి ఇఫ్ నాట్ చాలా ఎక్కువగా ఓపెన్ పోర్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, ఆ ఓపెన్ పోర్స్ కూడా మినిమైజ్ చేయడం కోసము సో ఇట్లాగా మనం D1 ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసరికి జస్ట్ ఒక 6 or 7 hours లాంగ్ లాస్టింగ్ అని చెప్పొచ్చు మనము. సో డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ప్రైమర్స్ అనేవి యూజ్ చేసుకుంటా ఉంటాము. సో చూడండి నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో జస్ట్ నేను ఇప్పుడు డెమో పర్పస్ కే కాబట్టి నేను D1 ప్రైమర్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇఫ్ నాట్ మనకి ఇంకా పార్టీకి గ్లాసీనెస్ కావాలనుకుంటే కనుక యూ కెన్ గో విత్ జొడానీ గోల్డ్ ప్రైమర్. సో ఈ ప్రైమర్ అంతా కూడాను స్కిన్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఐస్ కూడా ప్రైమర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనము ఐ మేకప్ చేసుకుంటాం కదా, ఆ ఐ మేకప్ ని కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంచడం కోసం మనం ఐ ప్రైమర్ కూడా యూజ్ చేస్తాం. అంటే ఐస్ కూడా ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము. చాలా లైట్, చాలా చాలా బాగుంటుంది. D1 ప్రైమర్ వచ్చేసరికి చాలా లైట్ గా ఉంటుంది. సో ఆయిలీ స్కిన్, హెవీ ఆయిలీ స్కిన్ అనుకున్న వాళ్ళు కూడా D1 ప్రైమర్ వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాగా ప్రైమర్ అనేది అప్లై చేసేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండేషన్. సో ప్రైమర్ కి ఫౌండేషన్ కి అట్లాగా ఒక 2 minutes గ్యాప్ అన్న మెయింటైన్ చేయండి. సో దట్ ఇంకా చాలా బెస్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. ఆన్ కలర్స్ లో ఒక ఫౌండేషన్, అంటే మన దగ్గర ఓరిఫ్లేమ్ లో వచ్చేసరికి ఆన్ కలర్స్ ఒక రేంజ్, D1 ఒక రేంజ్, అండ్ అగైన్ జొడానీ గోల్డ్ అనేది ఒక రేంజ్. సో ఆన్ కలర్స్ ఫౌండేషన్ నా దగ్గర ప్రెసెంట్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే D1 రేంజ్ లో ఫౌండేషన్. సో ఈ D1 రేంజ్ లో ఫౌండేషన్ ఇది కూడా సూపర్బ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్, అల్టిమేట్ ఇది కూడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జొడానీ గోల్డ్ ఈజ్ అండ్ ప్రీమియం రేంజ్.
సో ఇది కూడా లాంగ్ లాస్టింగ్ అండ్ మినరల్ ఫౌండేషన్. సో దీంట్లో ఉన్న మినరల్స్ వల్ల ఏంటంటే మనకి యాంటీ ఏజింగ్ కూడా అవుతుంది అండ్ అగైన్ లాంగ్ లాస్టింగ్ అండ్ గ్లాసీనెస్ వీ కెన్ ఫీల్. లైక్ ఓరిఫ్లేమ్ ఫౌండేషన్స్ అన్నిటితో కూడాను లైక్ వీ కెన్ ఫీల్ దట్ గ్లాసీనెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జొడానీ గోల్డ్ మాస్టర్ క్రియేషన్ ఫౌండేషన్ విత్ SPF 18. సో ఈ ఫౌండేషన్ ఇప్పుడు న్యూగా లాంచ్ చేశారు అండ్ ఇట్స్ రియల్లీ అల్టిమేట్ ఫౌండేషన్, చాలా చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసరికి జొడానీ గోల్డ్ ఫౌండేషన్ యూజ్ చేస్తాను. సపోజ్ మీకు డైరెక్ట్ గా సెట్ అయిపోయే షేడ్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, యూ కెన్ యూజ్ స్ట్రైట్ అవే దిస్ ఆన్ యువర్ స్కిన్. అంటే లైక్ ఏ ఫౌండేషన్ అయినా సరే మీకు సెట్ అయ్యే షేడ్ కనుక మీ దగ్గర ఉంటే స్ట్రైట్ గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది వచ్చేసరికి చాలా డార్క్ షేడ్ అండ్ ఇది నా దగ్గర ఇంకొక షేడ్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి చాలా లైట్ షేడ్. సో ఇట్లాగా 2 షేడ్స్ ఉంటే నాకు మ్యాచ్ అవుతుంది. ఇది చాలా ఫేస్ స్కిన్ టోన్ కి, ఇదేమో డార్క్ స్కిన్ టోన్. సో నాకు ఈ బిట్వీన్ నేను ఉన్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే లైక్ ఇప్పుడు డార్క్ షేడ్ తీసుకున్నాను అండ్ అగైన్ లైట్ షేడ్ కూడా తీసుకుంటున్నాను. సో లైట్ షేడ్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 2 షేడ్స్ ని కూడాను మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నా కలర్ కి సెట్ అయ్యే కలర్ వస్తుంది అనమాట. సో ఇట్లా కూడా మనం మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు మన స్కిన్ కి. సో ఇట్లాగా మిక్స్ అనేది చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనము స్కిన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటాం, ఫేస్ మొత్తానికి. సో ఇట్లా డాట్స్ పెట్టుకోండి, ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్, ఇయర్ కి మేకప్ చేయడం మటుకి మర్చిపోకండి. అంత ఈవెన్ గా ఉంటేనే మన మేకప్ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్లాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. నేను వచ్చి ఇప్పుడు బ్రష్ యూజ్ చేసుకుంటాను. సపోజ్ మీ దగ్గర బ్రష్ లేదు, హ్యాండ్ తో కనుక మీరు మేకప్ చేసుకోవాలి అని అంటే మటుకి అప్పుడు ఏం చేస్తారంటే ఫింగర్ టిప్స్ మటుకి ఇట్లాగా యూజ్ చేయండి. ఎప్పుడు కూడా హెవీ ప్రెషర్ పెట్టొద్దు. పెట్టడం వల్ల ఏమైపోతుందంటే చేతికి, స్కిన్ కి అంటే లైక్ ఫేస్ స్కిన్ కి టచ్ అయ్యి ఎక్కువ రబ్ అయిపోయి మీకు ఫేస్ లో నుంచి ఆ వేడి వచ్చి తొందరగా ఆయిల్ కానీ స్వెట్ కానీ అనేది బాగా పట్టేస్తుంది అనమాట. సో ఇట్లాగా లాగకండి. అలా లాగడం అనేది రాంగ్ ప్రాసెస్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాగా ట్యాప్ చేయాలి. సో ఇట్లా ట్యాపింగ్ ప్రాసెస్ ఈజ్ ద బెస్ట్ వే అన్నమాట మనకి మేకప్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇట్లాగా ట్యాప్ చేసుకుంటూ మొత్తం ఫేస్ మొత్తం ఇట్లాగా స్ప్రెడ్ చేసేసేయండి. సో నాకు మటుకి బ్రష్ తో మేకప్ చేసుకోవడం చాలా కంఫర్ట్. సో నేను ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ఫేస్ మొత్తం మేకప్ అనేది ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటాను. సో ఎక్కువ మట్టికి స్ట్రెచ్ చేయకండి. అండ్ మేకప్ వచ్చేసరికి ఎప్పుడు కూడా మనము ఇట్లా డౌన్వర్డ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా అప్ అనుకున్నాం అనుకోండి, సో ఫేస్ మీద ఉన్న హెయిర్ వచ్చేసరికి ఇట్లా లెగుస్తుంది. సో అలా లెగవకుండా ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్ అనేది స్ప్రెడ్ చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. చెవుకి, ఇయర్ మట్టికి మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ ఇయర్ టు మేకప్. లైక్ ఏంటంటే ఎక్సెస్ ఉన్నది మట్టికి మనం ఇట్లాగా అంటే చాలు, ఇయర్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో యూ కెన్ సీ రైట్. సో ఆ షైనింగ్ చాలా బాగుంటుంది, ఆ షైనింగ్ లుక్ కానీ ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్సీలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఈ డార్క్నెస్, అండర్ ఐస్ లో డార్క్నెస్ కానీ, సో అండర్ ఐస్ డార్క్నెస్ సపోజ్ ఇట్లాగా వాళ్ళకి కొందరికి ఏంటంటే లిప్స్ దగ్గర డార్క్నెస్ ఉంటుంది, నోస్ దగ్గర డార్క్నెస్ ఉంటుంది, ఇఫ్ నాట్ చీక్స్ మీద చాలా యాక్నీ మార్క్స్ అంటే ఇవి పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోతుంటాయి కదా. సో ఆ మచ్చలు పోవడానికి కాదు, లైక్ మచ్చల్ని హైడ్ చేయడం కోసం మనం కన్సీలర్స్ అనేవి యూజ్ చేస్తాము. సో మన దగ్గర D1 లోనే 2 టైప్స్ ఆఫ్ కన్సీలర్స్ ఉన్నాయి. సో నేను వచ్చేసరికి ఇప్పుడు ఎవర్ లాస్టింగ్ కన్సీలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ ఎవర్ లాస్టింగ్ కన్సీలర్ కూడా ఏంటంటే ఓరిఫ్లేమ్ లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ది బెస్ట్ కన్సీలర్, లాంగ్ లాస్టింగ్ కన్సీలర్. సో ఇట్లా కన్సీలర్ ఎప్పుడు కూడాను మనకి ట్రయాంగిల్ మెథడ్ లో మనం అప్లై చేసుకోవాలి. సో కన్సీలర్స్ కూడా మనకి ఎప్పుడు కూడా మన స్కిన్ టోన్ కన్నా ఒక షేడ్ డౌన్ ఉండాలి. అండ్ ఇక్కడ నాకంటే డార్క్నెస్ లేదు, బట్ జస్ట్ మీ ఎగ్జాంపుల్ కోసం ఇట్లాగా నేను పెట్టి చూపిస్తున్నాను.
సో ఇవి కూడా ఇట్లాగా సో ఇట్లాగా మనం కన్సీలర్స్ అంతా నీట్ గా అప్లై చేసేసుకుంటాము అండ్ నీట్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి నేను అన్నిటికి కూడా ఒకటే బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఇది మల్టీపర్పస్ బ్రష్ ఓరిఫ్లేమ్ లోది జోడాని గోల్డ్ రేంజ్ లో బ్రష్. సో మన దగ్గర ఓరిఫ్లేమ్ బ్రషెస్ చాలా చాలా సాఫ్ట్ అండ్ చాలా బాగుంటాయి కూడాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఐ మేకప్. ఐ మేకప్ కి కూడా చూడండి, సపోజ్ మీ దగ్గర కనుక మీకు ఇక్కడ థ్రెడ్డింగ్ చేసుకోలేదు, హెయిర్ ఎక్సెస్ హెయిర్ ఎక్కువ ఉండిపోయింది అనుకోండి. సో దానికి కూడా ఏం చేస్తారంటే మీరు కన్సీలర్ కొంచెం చక్కగా ఇట్లాగా అప్లై చేసుకొని ఈవెన్ స్కిన్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లాగా అప్లై చేసుకొని కూడా మనము ఈవెన్ స్కిన్ అనేది మనం తెచ్చుకోవచ్చు. డౌన్వర్డ్స్ అనండి, మళ్ళీ హెయిర్ లోకి వెళ్ళిపోతుంది మీరు అనేది. సో ఏంటంటే ఇట్లా డౌన్వర్డ్స్ అంటే నీట్ గా మనకి అప్పర్ ఐలిడ్ లో కూడా ఏమన్నా డార్క్నెస్ ఉన్నా కూడా పోతుంది అనమాట. సో ఇట్లాగా మనం కవర్ చేయడం కోసం ఇది కన్సీలర్ అనేది యూజ్ చేస్తాము. నేను వచ్చేసరికి చూపించాను కదా ఫస్ట్ మీకు. సో నేను D1 ఎవర్ లాస్టింగ్ కన్సీలర్ అనేది యూజ్ చేశాను. సో చూడండి మొత్తం మ్యాచ్ అయిపోయింది. గమనించుకోండి మీరు ట్రయాంగిల్ మెథడ్ లోనే కన్సీలర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కన్సీలర్ అనేది మనము ఏదర్ ఫౌండేషన్ బిఫోర్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్ ఫౌండేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఐబ్రో మేకప్. సో ఐబ్రో మేకప్ కోసం నేను ఐబ్రో పెన్సిల్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ ఐబ్రో పెన్సిల్ లో చూడండి మనకి 2 సైడ్స్ ఉన్నది. ఒక సైడ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి హైలైటర్. సో ఎప్పుడు కూడా మనం ఐబ్రోస్ కి బ్రౌన్ కలర్ అనేది యూజ్ చేయాలి. బ్రౌన్ కలర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా న్యాచురల్ షేడ్ అనేది వస్తుంది. సో ఇట్లాగా మనం మార్జిన్ పెట్టుకొని చక్కగా ఎడ్జెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీంతో. సపోజ్ ఒకవేళ కొంచెం థిక్ గా వేసామనుకోండి, సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలంటే ఇట్లాగా మనం బ్రష్ తో కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఐబ్రో మేకప్ అనేది. నెక్స్ట్ వచ్చి ఐ బ్రోకరా. సో ఈ బ్రోకరా ఏంటంటే స్పెసిఫిక్ గా ఐబ్రోస్ కోసమే. సో ఇది చూడండి చాలా చిన్నగా ఉంటుంది బ్రష్ కూడా. సో ఇట్లాగా మనకి సపోజ్ చూడండి ఒక్కొక్కసారి ఇట్లా పైకి కిందకు ఉంటుంది, మనం అట్లానే చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాగా మనం ఇలాగా ఈవెన్ గా అన్ని ఒక్క సమానంగా ఉండడానికి ఈ బ్రోకర్ అనేది చాలా బాగుంటది. అండ్ దీనికి ఉన్న ఎడ్జ్ టిప్ ఉంది కదా, సో ఆ టిప్ తో ఏం చేస్తారంటే ఇట్లాగా మనం షార్ప్ ఎడ్జెస్ అనేవి చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఐ మేకప్ లో ఐ షేడ్స్. సో ఇట్లాగా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనేవి ఉన్నాయి. ఇది ఆన్ కలర్స్ లో షేడ్స్ అన్నమాట. సో ఇంకా ఇలాంటివి ఇంకా 2 టైప్స్ ఆఫ్ ప్యాలెట్స్ విత్ డిఫరెంట్ షేడ్స్ కూడా దొరుకుతున్నాయి మన దగ్గర. అండ్ అగైన్ D1 రేంజ్ లో షేడ్స్ ఇవి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ తో మీరు కూడా ఇంకా డిఫరెంట్ ప్యాలెట్స్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ అగైన్ D1 లోనే మనకి ఇట్లాగా మ్యాగ్నెటిక్ ప్యాలెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ ఐ కలర్స్. సో చాలా చాలా బాగుంటాయి. అండ్ వాటర్ ఐ మేకప్ కూడా చేసుకోవచ్చు దీంతో. సో మీకు కావాల్సిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని దీంట్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా రిమూవబుల్, దేనికి అది సపరేట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు ఫేస్ లో కొందరికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఫేస్ మొత్తం ఈవెన్ గా చేసుకోవడం కోసం మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నాకు ఇది ఓరిఫ్లేమ్ లో గిఫ్ట్ గా వచ్చిన ఐ ప్యాలెట్ సెట్. సో చాలా మంచి షేడ్స్ అండ్ అగైన్ దీంట్లో కాంటోరింగ్ కి కావాల్సినవి, హైలైటింగ్ చేసుకోవడానికి అండ్ మేకప్ కాంపాక్ట్స్ లాగా యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ మల్టీ పర్పస్ లాగా ఇచ్చిన షేడ్స్ అన్నమాట ఇవి. సో నేను ఇప్పుడు నాకు డ్రెస్ కి మ్యాచింగ్ నేను అప్లై చేసుకోబోతున్నాను. సో రెడ్ కలరే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చూడండి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఇట్లా మన గ్రీస్ లైన్ ఉంది కదా, సో దిస్ ఇస్ కాల్డ్ గ్రీస్ లైన్. సో ఫస్ట్ ఈ గ్రీస్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎడ్జ్ ఆఫ్ ది ఐ. సో ఓవరాల్ గా ఇట్లా అప్లై చేసుకుంటాము.
సో ఇట్లా ఓవరాల్ గా అప్లై చేసేసుకున్నాక నెక్స్ట్ సో ఇట్లాగా అండర్ ఐ కూడా ఎడ్జెస్ లో ఇట్లాగా అప్లై చేసుకుంటాం. ఓన్లీ అండర్ ఐ ఎడ్జెస్. ఇక్కడ మటుకి థిక్ గా అప్లై చేయము, జస్ట్ లైట్ గా అప్లై చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐ బాల్ ఇక్కడ సెంటర్ లోకి తీసుకొచ్చి ఇక్కడ మనం హైలైటింగ్ చేస్తాం అనమాట. సో హైలైటింగ్ కావాలంటే బ్రష్ తో చేసుకోవచ్చు, లేదంటే ఫింగర్ తో అయినా. సో ఇట్లాగా సెంటర్ ఆఫ్ ది ఐ నేను వచ్చేసరికి గోల్డ్ షేడ్ ఇచ్చాను. ఇఫ్ నాట్ సిల్వర్ ఆర్ లైట్ కలర్స్ ఇచ్చుకుంటే అట్లాగే చాలా బాగుంటుంది. అండ్ ఎడ్జ్ ఆఫ్ ది ఐ కూడా చాలా షార్ప్ గా కనిపించడం కోసం ఎడ్జ్ ఆఫ్ ది ఐ కూడా నేను సో ఇట్లాగా హైలైట్ చేస్తున్నాను. సో ఐ షేడ్స్ అనేది అప్లై చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ నేను ఐ లైనర్ అప్లై చేస్తున్నాను. D1 రేంజ్ లోనే ఐ లైనర్ స్టైలో ఇది. సో ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడాను. సో మనం ఐ లైన్ చేయడం కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి. వన్స్ ఐ లైన్ అనేది కనుక పాడైపోయిందంటే ఫేస్ మనం ఇంత మేకప్ చేసుకొని మొత్తం పాడైపోతుంది. బట్ బిగినర్స్ మటుకి మన ఓరిఫ్లేమ్ ఐ లైనర్ మటుకి ఇది స్కెచ్ టైప్ ఐ లైనర్ ఇట్స్ రియల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ బిగినర్స్ కి. అండ్ అగైన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కాజల్. సో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజల్స్ ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్ గా ఈ కాజల్ వచ్చేసరికి కలర్ అన్లిమిటెడ్ కాజల్ చాలా బాగుంటుంది. చాలా థిక్ అండ్ స్మజ్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్, చాలా బాగుంటుంది. అండ్ పైన వాటర్ లైన్ కూడా అప్లై చేసుకోండి. సో దట్ అండ్ మన దగ్గర D1 రేంజ్ లోనే ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజల్స్ విత్ డిఫరెంట్ షేడ్స్ కూడా చూడండి. గోల్డ్ షేడ్ అండ్ బ్లూ, బ్లాక్. సో ఇట్లాగా మనము కావాల్సి వస్తే కనుక గోల్డ్ షేడ్ లిప్స్ ఐ లైనర్ కూడా తీసుకొని ఫుల్ గోల్డ్ కలర్ తో కూడా మేకప్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. అండ్ ఇట్లాగా లిక్విడ్ ఐ లైనర్స్ కూడా ఉన్నాయి. సో విత్ డిఫరెంట్ కలర్స్. ప్రెసెంట్ ఐ వాస్ హ్యావింగ్ ఓన్లీ వన్ కలర్ విత్ మీ రైట్ నౌ, ఇది బ్లూ కలర్. సో నెక్స్ట్ మస్కారా. సో మంచి వాల్యూమ్ మస్కారా, ఇది వాటర్ ప్రూఫ్ అండ్ డిఫరెంట్ చాలా రకాల మస్కారాస్ ఉన్నాయి మనకి ఓరిఫ్లేమ్ లో. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ మస్కారా అని కూడా చెప్పొచ్చు మనము. స్ట్రైట్ గా చూడాలి మనం ఎప్పుడు కూడా మస్కారా అప్లై చేసుకునేటప్పుడు. ఇమ్మీడియట్ గా డ్రై అయిపోతుంది. అవుట్వర్డ్స్ అనండి, ఎప్పుడు కూడా లోపలికి ఇట్లా అనొద్దు, బయటికి అనండి. లైక్ ఇప్పుడు గమనించండి, ఇంత వైడ్ గా వాల్యూమ్ గా బాగా పైకి తెలుస్తుంది కదా నా ఐ లాషెస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసరికి కాంటోరింగ్ నేను D1 రేంజ్ లోనే మ్యాట్ మోసీ లిప్స్టిక్ తో కాంటోరింగ్ చేస్తున్నాను. కాంటోరింగ్ ఎందుకు చేస్తామంటే మనకి ఇప్పుడు నాకు పెద్ద ఫోర్ హెడ్ ఉంది. సో ఫోర్ హెడ్ అనేది కవర్ చేయడం కోసం, ఎక్కువ కనిపించకుండా కవర్ చేయడం కోసము ఇట్లాగా నేను బ్రౌన్ కలర్ కాంటోరింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ సో ఇట్లాగా మనకి ఎక్కువ లైక్ చబ్బీగా ఉన్నారనుకోండి, ఎక్కువ చబ్బీగా కనిపించకుండా ఉండడం కోసం మనము చీక్స్ దగ్గర. అండ్ అగైన్ సపోజ్ నోస్ లావుగా ఉంది, నోస్ బాగా షార్ప్ గా సన్నగా కనిపించాలి. సో నోస్ దగ్గర సో ఇట్లాగా మనం కాంటోరింగ్ అనేది అప్లై చేసుకుందాం. సో ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ కూడా చూడండి, ఇట్లాగా మనకి ఇయర్ కి ఇట్లా ఉండాలన్నమాట. ఇక్కడ పెట్టుకోవాలి కాంటోరింగ్ ఇదంతా కూడాను. చూడండి, సో ఇట్లాగా ఈ లైన్ కి. సో ఒకటి గమనించండి, నేను ఇందాక ఇట్లా కూడా మార్క్ చేశాను అండ్ ఇట్లా మార్క్ చేశాను. ఇక్కడ మటుకు ఓన్లీ చిక్స్ దగ్గర మార్క్ చేశాను. సో ఒకవేళ మన ఫేస్ కూడా బాగా ఇట్లా సన్నగా కనిపించాలనుకోండి, సో మనం ఇలాగా పెట్టుకోవచ్చు. సో చూడండి, నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం సన్నగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చబ్బీగా కనిపిస్తుంది. సో డిపెండ్స్ అనమాట, మీ అవసరాన్ని బట్టి మీరు కాంటోరింగ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరికన్నా డబల్ చిన్ ఉందనుకోండి, డబల్ చిన్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఇట్లాగా అప్లై చేసుకొని ఇక్కడ కూడా కాంటోరింగ్ అనేది చేసుకోవచ్చు.
సో డబల్ చిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డబల్ చిన్ ఎక్కువ కనిపించకుండా ఇదంతా ఇంత లావుగా కనిపించకుండా హైడ్ అవుతుంది. చూడండి నేను ఇక్కడంతా స్ప్రెడ్ చేసేసాను, నాకు ఎక్కువ కనిపించట్లా. సో ఇక్కడ స్ప్రెడ్ చేయలేదు, ఇక్కడ డబల్ చిన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నోస్. సో నోస్ కి ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి షార్ప్నెస్ అనేది కనిపిస్తుంది. వైడ్ గా అంటే లావుగా ఉన్నా కూడా నోస్ అంత లావుగా కనిపించకుండా హైడ్ చేయడం కోసం మనం ఇట్లాగా కాంటోరింగ్ నోస్ కూడా చేసుకోవచ్చు. సో కాంటోరింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను లిప్ బామ్. సో మళ్ళీ మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఏంటంటే ఎక్కువ క్రాక్స్ కనిపించకుండా ఉండడం కోసము. సో ఇప్పుడు మనం వెయిట్ చేయట్లేదు, ఫస్ట్ అయితే అప్లై చేసుకోవడం వల్ల ఆ లిప్ బామ్ అనేది మనకి ఆల్రెడీ లిప్స్ అనేది అబ్జర్వ్ చేసింది కాబట్టి ఆ స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఎడిషనల్ స్మూత్నెస్ కోసం మనము మళ్ళీ లిప్ బామ్ అనేది అప్లై చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్ లైనర్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడేం వెయిట్ చేయని అవసరం లేదు. సో D1 రేంజ్ లోనే లిప్ లైనర్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను వేసుకునే లిప్స్టిక్ కి ఈ లిప్ లైనర్ మ్యాచ్ అవ్వదు. సో ఏంటంటే నేను డిఫరెంట్ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నాను, డిఫరెంట్ కలర్. ఇట్లాగా మనకి D1 రేంజ్ లోనే ఇంకొక లిప్ లైనర్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు రెడ్ కలర్ లిప్ లైనర్, లైక్ బ్రిక్ రెడ్ అంటారు కదా, సో బ్రిక్ రెడ్ గా లిప్ లైనర్ వేస్తున్నాను. సో లిప్ లైనర్ వల్ల ఏంటంటే సపోజ్ మీకు చాలా చిన్న లిప్స్ ఉన్నాయి, పల్సగా లైక్ సన్నగా ఉంటాయి అంటారు కదా, సో అలాంటి లిప్స్ కూడా వైడ్ గా కనిపించడానికి లిప్ లైనర్ యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ లేదంటే మనం వేసుకున్న లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి కూడా లిప్ లైనర్ యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. మొత్తం అప్లై చేసుకుని వచ్చలేదు, జస్ట్ ఇట్లాగా ఎడ్జెస్ లో మట్టికి అప్లై చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను జొడాని గోల్డ్ లోనే ఐకానిక్ లిప్ ఎలెక్సర్ లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది సూపర్, నియర్లీ 24 hours కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నప్పుడల్లా ఐ యూస్ టు గెట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ కూడాను. సో అప్లై చేసుకున్నాను కదా, నేను అప్లై చేసుకుంది మ్యాట్ లిప్స్టిక్, కానీ మీకు గ్లాసీనెస్ కనిపిస్తుంది చూడండి. బికాస్ నేను టెండర్ కేర్ లిప్ బామ్ అనేది అప్లై చేసుకున్నాను కదా, సో దాని వల్ల గ్లాసీనెస్ కనిపిస్తుంది. బట్ కొంతసేపు అయినా మట్టికి ఆ మ్యాట్ లుక్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వన్స్ డ్రై అయిపోగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను, జొడాని గోల్డ్ కాంపాక్ట్ పౌడర్. అండ్ మన దగ్గర D1 రేంజ్ లో కూడా కాంపాక్ట్ పౌడర్స్ అనేవి ఉన్నాయి. సో బట్ ఎప్పుడు కూడాను మీకు కాంపాక్ట్ పౌడర్స్ లో వచ్చే ఇవి స్పాంజెస్ ఉంటాయి కదా, దీంతో మీకు అప్లై చేసుకోకండి. ఇట్స్ లైక్ ఏంటంటే చాలా కాంపాక్ట్, చాలా పౌడర్ అనేది వేస్ట్ అయిపోతుంది అండ్ అగైన్ ప్యాచీ లుక్ వస్తుంది. సో బెటర్ మీరు ఎప్పుడు కూడా బ్రష్ యూస్ చేసుకోండి. సో బ్రష్ తో నేను ఫుల్ గా ఫైనల్ టచ్ అనేది ఇస్తున్నాను. అండ్ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్వెట్ వస్తుంది కదా ఫేస్ లో, ఆ స్వెట్ అనేది కాంపాక్ట్ పౌడర్ అబ్జర్వ్ చేసేస్తుంది. అండ్ నెక్, ఇయర్స్ మటుకి మర్చిపోకండి. సో ఇట్లాగా అప్లై చేసేసుకున్నాను, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇల్యూమినేటర్ యూజ్ చేస్తున్నాను. ఈ ఇల్యూమినేటర్ ఏంటంటే ఇట్స్ ఆప్షనల్. ఇది కూడా లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు నేను రెడీ అయిపోయాను, ఓకే ఐ వాస్ ఫైన్, అండ్ అగైన్ నాకు ఇంకా రిచ్ లుక్ కావాలి, నాకు ఇంకా గ్లాసీనెస్ కావాలి ఫేస్ లో అనుకుంటే కనుక మనం ఈ ఇల్యూమినేటర్ D1 లో ఇల్యూమినేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇల్యూమినేటర్ కూడా చూడండి, లైక్ స్పెసిఫికల్లీ లైక్ అండర్ ఐ బోన్ ఉంటుంది కదా, సో ఈ బోన్ దగ్గర యూజ్ చేస్తాము. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ అంటే లైక్ అకార్డింగ్ టు యువర్ విష్ ప్రకారం. దీంట్లో క్వాంటిటీ అనేది ఏమీ లేదు. అండ్ అగైన్ ఫోర్ హెడ్ దగ్గర అండ్ బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, నోస్ చాలా షార్ప్ గా కనిపించడం కోసము. అండ్ క్యూటికల్స్ అండ్ దెన్ చిన్ దగ్గర కావాలంటే కనుక ఇట్లాగా. అండ్ చాలా మంది ఏంటంటే ఇక్కడ బోన్ కూడా ఇక్కడ మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అట్లాగా కొంచెం గ్లాసీగా షైనింగ్ గా కనిపించాలి అనుకుంటే కనుక ఇట్లాగా మీరు బోన్ దగ్గర కూడా ఇట్లా మేకప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రిప్ బోన్ ఉంటుంది కదా అట్లా. సో ఇట్లాగా ట్యాప్ చేసుకుంటాను, లేదంటే బ్రష్ యూజ్ చేసుకొని, ఇట్స్ ఆల్ అప్ టు యూ. సో మీరు ఎట్లాగైనా మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జొడాని గోల్డ్ బ్రాన్జింగ్ పర్ల్స్ అప్లై చేసుకుంటున్నాను. ఈ బ్రాన్జింగ్ పర్ల్స్ చూడండి మనకి ఓరిఫ్లేమ్ లోనే
దొరుకుతాయి ఇలాంటి బ్రాజింగ్ పర్ల్స్. వరల్డ్ లో మీకు ఎక్కడ కూడాను దొరకవు. ఇవన్నీ కూడాను కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ బ్రాజింగ్ పర్ల్స్. సో ఇదేంటంటే జస్ట్ హైలైటింగ్ కోసమే. ఏది కూడా మనం అప్లై చేసుకుంది యాక్వర్డ్ గా కనిపించదు. స్ట్రైట్ గా చూడండి ఫేసెస్, లైక్ మేకప్ చేసుకున్నాక చాలా రిచ్ లుక్, చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మీరు మేకప్ చేసుకునేటప్పుడు ముందు లైక్ కొంచెం ఒకవేళ ఫేస్ స్క్రబ్ అలాంటివి కూడా చేసుకోండి. సపోజ్ మీకు బ్లాక్ హెడ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా స్క్రబ్స్ చేసుకోవడం వల్ల కంప్లీట్ గా రిమూవ్ అయిపోతే. అండ్ మంచి స్కిన్ కేర్ యూస్ చేసుకోండి. మంచి బ్యూటిఫుల్ స్కిన్ ఉంటే కనుక మీరు చేసుకున్న మేకప్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ హైలైటర్స్ అనేది అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ ఇఫ్ కావాలంటే కనుక ఫుల్ ఫేస్ అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ జస్ట్ ఇట్లాగా మనం కావాల్సిన చోటే అప్లై చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అప్ యూ. అండ్ ఇట్లా బోన్. సో దట్స్ ఇట్. ఫైనల్ గా మొత్తం మేకప్ అయితే అయిపోయింది. అండ్ ఐ విల్ షో యూ అవుట్పుట్. ఇట్లాగా మీకు నచ్చినట్టు మీరు పార్టీస్ కి అండ్ బ్రైడల్ మేకప్ కూడా మనం చేసుకోవచ్చు ఇంకా గ్రాండ్ గా. ఇది నేను చూపించింది జస్ట్ ఏ ప్రొడక్ట్ ఎలా యూస్ చేసుకోవచ్చు అని మట్టుకే నేను చూపించాను. బట్ మీకు ఇంకా టెక్నిక్స్ తెలిస్తే కనుక మీ టెక్నిక్స్ కూడా యాడ్ చేసి మీరు ఇంకా బాగా మేకప్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.